9 రోజులు పరారీలున్నా గాని మొత్తానికి పోలీసులు దొరకవట్టో ఆయనంతలా ఆయన్నే లొంగిపోయో బండి భగీరథ అయితే జైల్లో పడ్డాడు. కస్టడీలున్న నిందితుణ్ణి విచారణ అయిపోయి ఏం తీర్పు వస్తుందో అని అందరు ఎదురు చూస్తుంటే ఈ లోపట్నే ఫెయిల్ అయిన సబ్జెక్టుల పరీక్షలు రాస్తా అని పిటిషన్ వేసుకుంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. ఇదాక అందరికి ఎరుకున్న ముచ్చట్నే. అయితే కొత్త మ్యాటర్ ఏంటంటే ఆ బెయిల్ పిటిషన్లో రాసుకొచ్చిన పాయింట్ల మీద చాలా మందికి చాలా డౌట్లే ఉన్నాయట ఇట్లా. బండి భగీరథకు బెయిల్ ఇచ్చిన ముచ్చట మీద ఇప్పటికే తీరు వార్తలు వస్తుంటే కొత్తగా బెయిల్ పిటిషన్ల రాసిన సప్లిమెంటరీ పరీక్షల తారీఖు టైము అన్నిటి మీద పుట్ల కొద్ది డౌట్ పుట్టుకొచ్చి ఇంటర్నెట్ లో ఇరుగమరగా తిరుగుతున్నాయి. ఇప్పటిదాకా తెలిసిన మ్యాటర్ ఏంది, 2023లో ఫెయిల్ అయిన బీబీఏ పరీక్షలు 3 ఏళ్ళనక ఇప్పుడు రాస్తా అని బెయిల్ తీసుకున్నాడు. సరే, విద్యా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇచ్చిర్రు. పరీక్షలు రాసి మళ్ళా కోర్టులో లొంగిపోవాలన్నారు. ఓకే, కానీ ఒకే తారీఖు ఒకే టైంకు 2 పరీక్షలు రాస్తా అని భగీరథ్ కోర్టుకి ఎట్లా చెప్తాడు అన్న అనుమానాలు ఇప్పుడు అంతటిని వస్తున్నాయి. కోర్టుకి ఇచ్చిన బెయిల్ పిటిషన్ల పరీక్షల టైం టేబుల్ చూస్తే తేడా కొడుతుందట. మీదికెళ్ళి మరి ఇట్లా బెయిల్ ఇస్తున్నామో మీరు పెట్టిన కేసులున్న నిందితునికి అని బాధితురాలికి మాట ముచ్చట కూడా చెప్పలేదు. నేను వచ్చే వరకలా వెనక ఏమేమైతుంది అని అనుకుంటా మాట్లాడుకోబట్టిన మందంతా. మే నెలలో జరగవలసిన సప్లిమెంటరీ పరీక్షలు రాయలేకపోయినందుకు జూన్ నెలలో సప్లిమెంటరీ పరీక్షలు రాస్తేందుకు పర్మిషన్ ఇవ్వరని అడిగిండు భగీరథ్. అంటే మే నెలలో ఓసారి, జూన్ నెలలో ఓసారి సప్లిమెంటరీ పరీక్షలు అంటే 2 నెలల్లో 2 సార్లు సప్లిమెంటరీ ఎగ్జాములు పెట్టే మహీంద్రా యూనివర్సిటీ మరి రేపటి నాడు మళ్ళా పరీక్షలు పెట్టదా? ఇంకా దీనికే కెరీర్ ఖరాబ్ అవుతుందని పిటిషన్లు ఎట్లా చెప్తారు? మీదికెళ్ళి ఒకటే తారీఖు ఒకే టైంకి 2 సబ్జెక్టుల సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని టైం టేబుల్ ఉండే వరకలా అనుమానాలు ఇంకింత ఎక్కువైతున్నాయి. 2023 బ్యాచ్ బీబీఏ సప్లిమెంటరీ పరీక్షలని పిటిషన్లు రాసిర్రు. మరి 2024, 2025లా అసలు సప్లిమెంటరీ ఎగ్జాములు కాలేదా? అయినా భగీరథ్ రాసి మళ్ళా ఫెయిల్ అయిందా? మరి నిందితుడు బయటకు వస్తే బాధితురాల్ని ప్రభావితం చేస్తే ఎట్లా అన్న న్యాయ నిపుణుల ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో మస్తుగా వస్తున్నాయి. మరి వెనుకపోతే ఏమైనా మతలబ్ అవుతున్నదా? లేకుంటే ముందైతే వారం అని చెప్పి పరీక్షల పేరు మీద బెయిల్ తీసుకొని అటెంక అసలు ఆట షురు చేద్దామన్న ప్లానింగులతో పనిచేస్తుర్రా అనుకుంటా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులు పెట్టి ర్యాష్గానే పోస్టులు వేస్తున్నారు నెటిజనాలు. మరి ఆ పరీక్షలు అయిపోయిన నాటికి కొత్తగా ఏమైనా ట్విస్ట్ బయటికి తీస్తారా అనేది చూడాలిగా.